అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేషన్ కార్డ్ అనేది మన దగ్గర పోయినా కానీ రేషన్ కార్డును ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మన మొబైల్లో కానీ ఇంటర్నెట్ లేదంటే ల్యాప్టాప్లో ఏ రకంగా మన రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు, దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనేది వీడియో రూపంలో మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తానండి. వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి, అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. నాకు స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయిపోతే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఏ చిన్న పాయింట్ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే, ఇక్కడ తెలంగాణ ఏదైతే FCI అని చెప్పేసి నేను సెర్చ్ చేశాను, అదే రకంగా మీరు సెర్చ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకు దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అఫీషియల్ వెబ్సైట్. ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సంబంధించి వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ పేజ్లోకి అయితే వచ్చేసింది. ఇందులో మనకు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే, నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఏదైతే FCI సెర్చ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీరు తర్వాత ఇక్కడ ఏం కనిపించదు, కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది మనకు రేషన్ కార్డ్ డౌన్లోడ్ కాబట్టి ఇక్కడ చూపిస్తుంది కదా మనకు రేషన్ కార్డు సంబంధించినటువంటి దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మనకు FCI సెర్చ్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ అయితే ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను సెకండ్ ఆప్షన్ ఎంపిక అయితే చేసుకుంటున్నాను అనమాట. సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట. ఇందులో సెకండ్ ఆప్షన్ FCI సెర్చ్ సంబంధించి. తర్వాత పేజ్ అనేది ఇట్లా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు FSC రెఫరెన్స్ నెంబర్ ద్వారా కావచ్చు, లేదంటే రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా, ఓల్డ్ రేషన్ కార్డు ఉన్నా కానీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనం ఏదైనా ఒకటి, అంటే ఈ రేషన్ FCI నెంబర్ కావచ్చు, రేషన్ కార్డు నెంబర్ ఉన్నతోని, లేదంటే ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ ఉన్నా కానీ మనం అయితే రేషన్ కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు రేషన్ కార్డు ఉంది, నా దగ్గర నెంబర్ ఉంది కాబట్టి రేషన్ కార్డు సంబంధించి దానిపైన ట్యాప్ చేస్తున్నాను. తర్వాత రేషన్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను రేషన్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. రేషన్ కార్డు సంబంధించిన నెంబర్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేశానండి. తర్వాత మనం చేయాల్సింది సెర్చ్ అనే దానిపైన ట్యాప్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకి ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అయితే డీటెయిల్ చూపిస్తుంది అనమాట. రేషన్ కార్డు ఎవరిది, ఎక్కడిది అని చెప్పేసి, దాంతోపాటు ఏదైతే FCI రెఫరెన్స్ నెంబర్ కూడా చూపిస్తుంది. ఇక కార్డు టైప్ కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. తర్వాత మనకు ఏదైతే ఎంతమంది అప్లికేషన్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, దీనికి సంబంధించి ఏ డిస్టిక్ ఏందని కూడా క్లియర్గా అయితే చూపిస్తుంది అనమాట. ఇందులో మెంబర్స్ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారని మనకి ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. డిస్టిక్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. హెడ్ ఆఫ్ ఫ్యామిలీ కావచ్చు, డిస్టిక్ నేమ్, తర్వాత ఇందులో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు అండి. మనకు ఇవన్నీ కూడా ఈ రకంగా అయితే మనకు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ అనేది ఉంది కాబట్టి ఇది ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే ప్రింట్అవుట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫోన్లో కనుక చేసినట్లయితే మన వాట్సాప్ ద్వారా కూడా పంపించి ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సేమ్ యాజ్ టీజ్గా ఈ రకంగానే మన ఇంటర్నెట్ కానీ మొబైల్లో లేదంటే ల్యాప్టాప్లో కొని ఈ రకంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట.